హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చాను. ఈ నెల 6వ తారీఖున వైశాఖ అమావాస్య. ఈ రోజునే శని జయంతి కూడాను. ఈ రోజే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతోంది. ఇది చాలా పవర్ఫుల్ అయినది. ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు. అందుకే ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో శనిదేవుడికి ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పవచ్చు. ఒక మనిషిని శిక్షించడం లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం తప్పనిసరి. అంటే శనిదేవుణ్ణి కర్మకారకుడిగా చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడుకు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించారు. అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిగా జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. శనిదేవుడిని న్యాయదేవుడని, కర్మఫలదాత అని పిలుస్తూ ఉంటారు. మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటారు. జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధిస్తే భక్తుల కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి. శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలను, మంచి చేస్తే మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి దేవుడు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుని చూసి భయపడవలసిన అవసరము ఏమాత్రము లేదు. ఎందుకంటే శని దేవుడు ఎవరిని అనవసరంగా హింసించరు. ఎవరైతే ఏ కర్మలు చేస్తారో వాటికి అనుసరించి వారి అనుభవించే కష్టాలు కానీ సంతోషాలు కానీ శనిదేవుడు ఇస్తూ ఉంటారు. శనిదేవుడు నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుడిలాగా, వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడని పురాణాల్లో చెప్తూ ఉంటారు. శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు అందరూ కూడాను ఈ శని జయంతి రోజున ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోయి శని దోషం లేదా శనికి సంబంధించిన ఇతర దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని పండితులు తెలియచేస్తున్నారు. శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, శని దోషం నుంచి బయటపడేందుకు శని జయంతి రోజున ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఎవరైతే తైలంతో శనిదేవుడికి అభిషేకం చేయించుకుంటారో వారికి సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శని దోషాలు ఉంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు, వ్యాపారపరమైన సమస్యలు, అంతేకాకుండా ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, కోర్టు కేసులు తదితర అంశాల వలన బాధపడుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈరోజు శనిదేవుడికి ప్రీతికరమైన నీలం రంగు, సెమి ఆకులు, నల్లని నువ్వులు, నువ్వుల నూనె వంటితో పూజించాలి. సంతోషించి దీనితో శని ప్రభావం మీ పైన తగ్గుతుంది. శని జయంతి నాడు ఏదైనా శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నమస్కరించి గిన్నెలో నువ్వుల నూనె వేసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని దానిని దానంగా ఇస్తే శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక శనిదేవుడు పుట్టిన రోజు అయినా శని జయంతి రోజున ఏం చేసినా చెయ్యకపోయినా ఈ చెట్టును ముట్టుకుంటే చాలు శని దోషాలన్నీ కూడా పటాపంచులైపోయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతి ఏర్పడి ఇంట్లో ఉండే గొడవలన్నీ కూడా సద్దుమణిగిపోతాయి. గ్రహదోషాలు కూడా సమసిపోతాయి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అప్పుల బాధలన్నీ తీరిపోయి కోటీశ్వర్లు అవుతూ ఉంటారు. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. వద్దన్నా మీ ఇంట్లోకి సంపద వస్తూనే ఉంటుంది. అయితే శని జయంతి రోజున ఏం చేసినా చెయ్యకపోయినా ఈ చిన్న పనిని చేస్తే చాలు గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ చిన్న పనిని చేయటం వల్ల సకల సంపదలు మీరు పొందగలుగుతారు. అదేంటంటే శని జయంతి రోజున ఈ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. వైశాఖ మాసంతో కలిసి వస్తున్న శని జయంతి రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా శుచిగా స్నానం చేసుకొని దగ్గరలో ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి 21 సార్లు
చెట్టుకి ప్రదక్షిణలు చేసి 11 సార్లు చెట్లను ముట్టుకోండి. ఇలా ముట్టుకుంటే శని దోషాలు, రాహుకేతు దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. శనిదేవుడు అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు మీ జీవితంలోకి వస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. ఏం చేయాలంటే ఈరోజు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెట్టుకు కొన్ని నీళ్లు పోయాలి. తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక చిన్న ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని చూస్తూ 21 సార్లు ప్రదక్షిణలు చేసి 11 సార్లు శని దేవుడి యొక్క మంత్రాన్ని పఠించాలి. ఇప్పుడైతే నేను శనిదేవుడి యొక్క మంత్రాన్ని చెప్తున్నాను. శనీశ్వరాయ నమః అని 11 సార్లు ఈ మంత్రాన్ని చదువుతున్న ప్రతిసారి ఆ వృక్షాన్ని ముట్టుకుంటూ ఉండాలి. ఇలా 11 సార్లు జమ్మి చెట్టును ముట్టుకోండి. ఆ తరువాత ఆ చెట్టుకి 2 పువ్వులను సమర్పించుకొని దీపానికి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఇంటికి తిరిగి వచ్చేయచ్చు. జమ్మి చెట్టు పొలం దగ్గర ఉంటాయి లేదా దేవాలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు కనిపించినా అక్కడ కూడా ఈ విధంగా దీపాన్ని పెట్టి ప్రదక్షిణలు చేసి మంత్రాన్ని చదువుకుని జమ్మి చెట్టుని మీరు ముట్టుకుని ఇంటికి రావచ్చు. ఇలా చేయటం వల్ల దోషాలన్నీ కూడా తొలగిపోయి కోట్లకు పడగలెత్తుతారు. మీ జీవితం అంతా కూడా సంతోషంగా మారిపోతుంది. జమ్మి చెట్టు అంటే శని భగవానుడికి చాలా ఇష్టము. భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది. జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతంలో అయినా సరే త్వరగా పెరుగుతుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా చాలా తక్కువగా ఉన్నా కూడా చాలా తేలికగా ఈ జమ్మి చెట్టు అనేది పెరుగుతుంది. కానీ ఈ జమ్మి చెట్టు కొన్ని చోట్ల మాత్రము పెరిగి అలా ఉండిపోతుంది. అంటే ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ మాత్రమే ఈ జమ్మి చెట్టు అనేది ఎక్కువగా మొలుస్తుంది. జమ్మి చెట్టులో ఉండే ప్రతి భాగాన్ని కూడా వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. దీని నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు చెప్తూ కూడా ఉంటారు. అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే విశ్రాంతి పత్రంలో జమ్మి పత్రాన్ని కూడా చేరుస్తూ ఉంటారు. పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనుస్సును, గద మొదలైన ఆయుధాలను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి వృక్షానికి మొక్కి వెళతారు. అలా అరణ్యవాసం ముగిసిన తర్వాతే ఆ చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ పూజలు చేసి వారి యొక్క అస్త్రాలను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శని జయంతి రోజున ఈ యొక్క ప్రక్రియలను చేయడం వల్ల గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా జమ్మి వృక్షం దగ్గర పూజలు చేయడం కుదరదు అనుకునేవారు కనీసం ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించి 21 ప్రదక్షిణలు చేసి 11 సార్లు ఈ జమ్మి వృక్షాన్ని స్పర్శించినట్లయితే సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి.